చేంజ్ ఉండిద్దన్న. గత ప్రభుత్వం అంతా దోపిడిదారులు ఎక్కువ కదన్న. ఎటు చూసి ఎటు వెళ్ళినా సరే ఇటు వస్తే ఈడు మింగుతాడు, అటు వెళ్తే ఆడు మింగుతాడు అన్నట్టు ఉంది వ్యాపారం. అక్కడ చిన్న పని ఏదన్నా చూపించారంటే ఆ పని అవ్వాలంటే డైరెక్ట్ సేపు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కదా, ఆయన దగ్గర డైరెక్ట్గా ఏ విషయం వెళ్తుందా? డైరెక్ట్గా వెళ్తావు, కింద నుంచి వెళ్ళాలి కదా. పవన్ కళ్యాణ్ ఏం చేశాడు? అలా కాకుండా ఆయనే ప్రజల్లోకి వచ్చి చేస్తున్నాడు. అలా వస్తే వీళ్ళు వచ్చేవాళ్ళు కాదుగా, కూటమి వచ్చేది కాదు. అదే వ్యక్తిగతంగా తేడానండి. ఈయన మంచి చేస్తాడు, ఆయన ప్రజల్లోకి రాడు, పట్టాలు కట్టుకు తిరుగుతూ ఉంటాడు. వాస్తవానికి పరదాచాటు ముఖ్యమంత్రి అంటారు, పవన్ కళ్యాణ్ వాళ్ళు అనరు కదా. ఆయన డైరెక్ట్ ప్రజల్లోకి వచ్చి 9 నెలలుగా దొరికిన ఒక చిన్నారిని, అది చిన్నారు సంథింగ్ ఎవరో అమ్మాయిని 9 రోజుల్లో దొరికింది పాప. మరి అప్పుడు అయంలో అవ్వాలి కదా, ఎవరు పట్టించుకోరా? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎవరు పట్టించుకోవాలా? బూతులు తిట్టమంటే నేనంటే ముగ్గురు రమ్మంటే 30 మంది వస్తారు తిడతాకి. అదే ఒక చిన్నారిని కాపాడదాకి ఒకరు వచ్చారా? కనీసం ఏదన్నా పోనీ వ్యక్తిగతంగా విమర్శలు ఏమన్నా చేశారా? పోనీ పలానా అమ్మాయి కోసం ఇలా చేయలేదు, అలా చేశారని. అది తేడా వాళ్ళకి వీళ్ళకి. మంచి పనులు చేయరుగా, మంచి పని చేస్తే వాళ్ళే వస్తారుగా. కూటమి ఎందుకు వచ్చింది? మంచి పనులు చేయలేదు కాబట్టి జనాలు ఓట్లు వేసారు వీళ్ళకి. మరి మంత్రుల వాళ్ళే, కేవలం మంత్రుల వాళ్ళే వైసీపీ దాన్ని ఘోరమైన ఓటం జరిగింది. అది గెలిస్తే 11 రానివ్వండి 30 రానివ్వండి, వాళ్ళు చేసింది ఏమీ లేదు. అసలు ఒకటి రాకపోయినా ఆశ్చర్యపడం. అసలు 11 వచ్చినాయి అంటే కొంచెం ఆనందమే వాళ్ళకి. అసలు ఒకటి కూడా రాకూడదు నన్ను అడిగితే. మా డబ్బులు మాకిస్తాగా ఆయన బటన్ నొక్కేది ఏంటండి? మేము ట్యాక్సీలు కడుతున్నాం. ప్రతి ఏదన్నా కొన్ని చిన్న ఐటెం తెచ్చా, దీని మీద ట్యాక్స్ ఉంది చూడండి, ఇక్కడ ట్యాక్స్ అని ఉండిద్ది. వాటిని మేము కడుతున్నాం కదా, మరి మా డబ్బులు మాకు ఇస్తున్నారు. ఒక డ్రింకర్ ఉన్నాడు, వాడు వెళ్ళి కడుతున్నాడు ట్యాక్స్. వాడికి ఎంత ఇస్తున్నాడు, ఈ దగ్గర వాడు ఎంత తీసుకుంటున్నాడు. మా డబ్బులు మాకు ఇస్తా కూడా వాళ్ళు బట్టలు నొక్కుతుంటే ఇంకా మేమేం చేయం చెప్పండి. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు కూడా ఇలా పథకాలకు అడ్డం పెట్టుకుంటున్నారు పేర్లు. అది వాళ్ళు చేసే పనులు. అంటే ఇసుక అంటే ఇసుక అరే ఇసుక అలా కొనుక్కొస్తున్నారండి. మరి పాపం వాళ్ళు కేజీ లెక్క ఉంటున్నారు, వాళ్ళు ట్రక్కులు లెక్క ఉంటున్నారు వాళ్ళు. అందుకే వాళ్ళు అమ్ముతున్నారు అలాగా. ఫ్రీగా దొరికే ఇసుక కూడా జనానికి ఇవ్వడానికి చంద్రబాబు హయాంలో కూడా ఉచితంగా ఇచ్చారు అప్పుడు పాత రోజుల్లో. ఏది కార్డుని బట్టి, రేషన్ కార్డుని బట్టి. ఇప్పుడు కూడా అదే చేస్తానంటున్నారు. ఎవరైనా మంచిగా కోరుకుంటారు కానీ అన్నీ ఏం కోరుకోరు. మంచి చేసే వాళ్ళకి ఎప్పుడో మంచిగా చేస్తారు జనాలు కూడా, అంతే. ఏంటండి మంచి జరిగిందండి ఆ విషయంలో. ఆ డెవలప్మెంట్ అయితే ఉంది, చంద్రబాబు ఉన్నప్పుడు డెవలప్మెంట్ ఉంది. మెయిన్ అది. కళ్యాణ్ బాబు ఎవరికి లేనండి, ఆయన గురించి మనం చెప్పవసరం అసలు ఆయన గురించి మనం మాట్లాడే అంత స్థాయిలో మనం లేము అసలు. ఫస్ట్ ఆయన అంత గొప్ప ఆయన. మేమైతే అన్ని చోట్ల గెలిచాను ఊహించలేదండి. మా కళ్యాణ్ బాబు మేము ఫస్ట్ వచ్చేస్తాడని మాకు తెలుసు 200%. అది ఆయన గురించి జనాలకి తెలుసు. ఆయన ఏంటో, ఆయన ఎవరికైనా అవినీతి పరుడా, ఎవరికైనా 10 రూపాయలు తీసుకున్నాడా, పోనీ ఎవరికైనా స్టేట్మెంట్ ఉందా, ఏమన్నా లంచం తీసుకున్నాడా ఉంటే చూపించమనండి. అప్పుడు ఏమండి ఓడిపోతారు. నమ్మటే రారంటే ఎవరు? జనాలు నమ్మాలిగా జనాలు నమ్మారు. ఒక టర్మ్ చూసారు, రెండో టర్మ్లో ఎలా వచ్చాడు? వాళ్ళు 175 అన్నారు. అక్కడ అలా జరగల, 21/21 జరిగింది. ఇక్కడ నిజం గెలిచింది, అన్యాయం ఓడిపోయింది, అంతే. వాళ్ళేనండి. రోజక్క ఉంది, డైమండ్ రాణి ఉంది, నా అమ్మటి రాంబాబు ఉన్నాడు, మన ఎల్లుల్లిపై గారు ఉన్నారు. ఇక్కడ తెలియదు ఏముంది, అమ్మటి రాంబాబు గారు, మినిస్టర్ వీళ్ళందరూ ఉన్నారుగా. వాళ్ళే మెయిన్ మంత్రులు అండి. చెప్పవసరం లేక, మంత్రులు అంటే వీళ్ళే కదా ఉన్నాయి శాఖలో. ఏంటండి? అవునండి. మొన్న మేము వెనకాల నెంబర్ ప్లేట్ మీద పలానా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకు అని చెప్పి నెంబర్ ప్లేట్ వేసుకుంటే అక్కడ ఎస్ఐ గారు మన వారధి కింద చక్కగా నీట్గా చెప్పారు. మళ్ళీ నెంబర్ ప్లేట్ కొట్టించుకొచ్చారు. అతను మా ఫ్రెండే. ఆ ప్లేట్ మళ్ళీ ఎమ్మటే లోపల పెట్టేసుకుని, అక్కడ కాకుండా ఇంకా బండి మీద చాలా ప్లేస్లు ఉన్నాయి, ఎక్కడికంటే అక్కడ వేయించుకోమన్నారు. మళ్ళీ ఆబ్జెక్షన్ ఏం పెట్టలేదు. మళ్ళీ నా ఒరిజినల్ నెంబర్ ప్లేట్ వేసుకున్నాం, మామూలుగా తిరుగుతున్నాం.